మార్కాపురంలో ఎస్సీ బాలికల హాస్టల్ను జిల్లా కలెక్టర్ తమ్మినేని సరే పరిశీలించారు. అక్కడికి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను, నాణ్యతను పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ బాక్స్లో వేయాలని విద్యార్థులకు సూచించారు. जी उधर जाओ जो कट्टा आता है जी उधर जाओ बच्चे बैठ బాగుందా? ఇంటిలో ఉన్నట్టే ఉందా? దానికంటే బాగుందా? దానికంటే బాగుందా? లంచ్లో ఏం తిన్నారు? మధ్యాహ్న భోజనం స్కూల్లో ఏం తిన్నారు? పాయసం టేస్ట్గా ఉందా? రైస్ ఎలా ఉంది? సన్నగా ఉందా లావుగా ఉందా? లావుగా ఉందా? టేస్ట్గా ఉందా? ఎందుకంటే ఇప్పుడు బాగుందా? ఇలా ఉంది బాగానే ఉంది. ఇంత ముందు ఇస్తున్న బియ్యం రైస్ కంటే ఇప్పుడు బాగుందమ్మా, ఇంత ముందు బాగుంది. ఎవరు రాస్తారు? ఏంటి ఇది? పూర్తిగా చెప్పండి. ఇది ఎవరు చేస్తారు? మీరేనా? ఎలా చెప్పండి. తెలియకుండా పర్వాలేదు. ఇది ఎప్పుడు రాశారు? నిన్ననా? ఇది ఇక్కడ కూడా రాసి ఉన్నారు. ఇది అక్యూట్ యాంగిల్ రాసి ఉన్నారు, రైట్ యాంగిల్ రాసి ఉన్నారు, అక్యూస్ యాంగిల్ రాసి ఉన్నారు. ఇది ఏ స్కూలు? జెడ్పీ గర్ల్స్ ఇక్కడ ఇన్స్టాల్ చేసి రైస్ చేయకముందు నానబెట్టి రైస్ వండుతారా? దేనికి పిల్ల వాటర్ బాగా బాయిల్ అయ్యి వేపర్ వచ్చిన తర్వాత దాన్ని వేస్తాం. బోర్ వాటర్ సార్ మన హాస్టల్లో ఒకసారి చేయాలి. ఆ రిపోర్ట్స్ మేడం ఆర్యవైశ్య వధువుల పరిచయ వేదిక ఒంగోలు ఆర్యవైశ్య భవనంలో సాయిబాబా మ్యారేజ్ లింక్స్ నిర్వాహకులు డివిఎస్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డివిఎస్ రావు మాట్లాడుతూ 10వ వివాహ పరిచయ వేదిక నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 2000 పెళ్లిళ్లు నిర్వహించామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ పార్ట్నర్ చలవాది సత్యనారాయణ, పబ్బిశెట్టి శ్రీనివాసరావు, కోట హనుమంతరావు, ఆకుతోట శ్రీనివాసరావు తదితరులు బాగున్నారు.
विघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तम् ॐ शान्ति 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 सरस्वती नमस्तुभ्यं वरदे कामं करिष्यामि सिद्धि शान्ति शान्ति అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు తల్లిదండ్రులకు వధూవరులకు మా ఆహ్వానం మరియు మా నమస్సుమాంజలి. ఈరోజు माता की वासवी माता की जोहार अमरजीवी पुट्टी श्रीरामुलु जोहार अमरजीवी पुट्टी श्रीरामुलु भारत माता की ఏర్పాటు చేసిన ఈ వివాహ వేదిక కార్యక్రమానికి వేదికను అలంకరించిన పెద్దలకి ఈ కార్యక్రమానికి దూరపై ఏళ్ల మధ్యలో చేసుకుంటే బాగుంటుందని పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పి ఉన్నారు. కానీ ఈరోజు మహిళలు కూడా పీజీ లాగా చేస్తూ ఉద్యోగాలు చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉందండి. ఏదో చిన్న చిన్న లోపాలని కారణాలుగా చూపించి వివాహాలని లేటుగా పూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక ఊరిలో ఒక శిల్పి అద్భుతంగా శిల్పాలు చెప్తున్నాడంట. దూర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి విగ్రహాలు చేయించుకుంటున్నారు. కొంతమంది కూడా చూసి అభినందించి వెళ్తున్నారంట. ఆ ఊర్లో పూజారి గారికి ఒక ఆలోచన వచ్చింది. ఎక్కడి నుంచో ఎంతో మంది విగ్రహాలని చేయించుకొని వెళ్తున్నారు. మన ఊర్లో ఉన్న శిల్పితో మనం కూడా ఒక 2 విగ్రహాలు చేయిస్తే బాగుంటుంది అని రాముని వారి విగ్రహాన్ని రావణాసుడి విగ్రహాన్ని రెండింటిని చేయమని కోరారంట. దయచేసి అందరూ ఆలోచించండి. ఒకే 2 నిమిషాల్లో నా స్పీచ్ని ముగిస్తాను. ప్లీజ్ సైలెన్స్. రాముల వారి విగ్రహాన్ని రావణాసుడి విగ్రహాన్ని రెండింటినీ తయారు చేయమని శిల్పిని కోరగా శిల్పి రాముల వారి విగ్రహానికి సరిపడ పోలికలతో ఉన్న ఒక బాలుని నాకు అందిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. అలాగే రాముల వారి విగ్రహం కోసం చాలా మందిని చూడగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసి అదే అబ్బాయి పోలికలతో రాముల వారి విగ్రహాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత రావణాసుడి విగ్రహం కోసం ఎంతమందిని వెతికినా క్రూరత్వం రౌద్రత్వం భయానకంగా ఉండే వ్యక్తి దొరకక చాలా రోజుల తర్వాత వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే జైల్లో అయితే దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా శ్రీ సాయిబాబా మ్యారేజ్ లింక్స్ సంస్థ అధ్యక్షుడు నేను. నా పేరు డివిఎస్రావు. నా పేరు ఈ సంస్థ 20 సంవత్సరాలకి ప్రారంభించాను. ఇప్పటికీ సుమారు నా చేతి గుండా కనీసం 1500-2000 పెళ్లి చేశాను. ఇది 10వ పరిచయ వేదిక. పరిచయ పెట్టిన ప్రతి సంవత్సరం కనీసం 50 పెళ్లి అవుతాయి. ఈ పరిచయ వచ్చి వాళ్ళకే 50 పెళ్లి అవుతున్నాయి. ఈ పరిచయం చాలా గ్రాండ్గా చేశాం కాబట్టి ప్రస్తుతం అందరూ ఉపయోగించుకోవచ్చుగా కోరుతున్నాం. జై వాసవి జై జై వాసవి. మా సాయిబాబా మ్యారేజ్ లింక్స్ తరఫున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వధూవరులు త్వరగా మంచి మంచి సంబంధాలు ఏరుకొని పెళ్లి చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు వివాహ పరిచయ వేదిక ఆర్య వయసు భవన్ నందు ఇంతకుముందు కూడా చాలాసార్లు జరిగినాయి. ఇది కూడా చాలా మెంబర్స్ తోటి బుక్ కూడా తయారు చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్స్ తీసుకున్న వాళ్ళందరూ చూసుకొని మీకు ఎటువంటి ఖర్చు లేకుండా డైరెక్ట్గా మీరే ఫోన్ చేసి
వాళ్ళతో మాట్లాడుకునే అవకాశం కల్పించారు. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. తరువాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్టేజీ మీదకి వచ్చి మీ అబ్బాయి వివరాలు కానీ ఏదైనా ఉంటే చెప్తే వచ్చిన వాళ్ళందరూ విని వాళ్ళకి ఏదైనా అవకాశం ఉన్నట్లా మీతో మాట్లాడతారు. ఈరోజు గ్యారెంటీగా ఒక 10 మ్యారేజీలైనా కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం మళ్ళీ వచ్చేది కాదు. కాబట్టి అందరూ వినియోగించుకోవాలని. వైఎస్ఆర్ పార్టీ నగరపాలక అధ్యక్షుడు కటారి శంకర్ ఆధ్వర్యంలో 13వ డివిజన్లో వైఎస్ఆర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్ కుమార్, 13వ డివిజన్ అధ్యక్షుడు తదితరులు బాగున్నారు. చైర్లో వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. చైర్లు వేయండి కొంచెం. రాజేష్, డివిజన్ అధ్యక్షుడు రాజేష్ వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఇందాక పెద్దలు మన బుజ్జి శ్యామ్ సాగర్ గారు కూడా చెప్పారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఈ టైంలో అన్న ఇంత రిస్క్ తీసుకొని పనిచేయటం, అన్నకి వెన్నుదన్నుగా మన నగరాధ్యక్షులు కటారి శంకర్రావు గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా సమర్థవంతమైన నాయకులు నియమించడం, అలాగే ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి సమర్థులైన మన రాజేష్ గారు లాంటి నాయకులు కొనసాగించడం, ఇదంతా కూడా గొప్ప విషయం. వీరికి చప్పటితో ఒకసారి గట్టిగా మనందరం కూడా మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం. మరొకసారి గట్టిగా చప్పటితోటి. మరి ఒక చిన్న కథ. ముసలి పులి ఒక కడియం పట్టుకొని దారిని పోయి బాటసారిని పిలుస్తుంది. ఓ బాటసారి ఇలా రా, నేను ఈ కడియాన్ని గీదలుచుకున్నానని. ఆ బాటసారి అంటాడు, వద్దయ్యా బాబు, నువ్వు నా మీద పడి దాడి చేస్తావు, గతంలో కూడా నువ్వు ఎన్నో చేసిన చరిత్ర ఉంది, నేను రాను, ఆ కడియం వద్దని. లేదు, గతంలో నేను పొరపాట్లు అయితే చేశాను కానీ ఇప్పుడు అంతా మారిపోయాను, నాలో శక్తి కూడా లేదు, వయసు రీత్యా నాలో మార్పు వచ్చింది, ఈ కడియం తీసుకో అని చెప్తాడు. బాటసారి ఎన్నో ఆలోచించి ఆ కడియం మీద ఆశపడి దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళిన బాటసారి మీద ఆ పులి దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నించి అతను చంపేస్తుంది. ఈ క్రమంలో ఆ బాటసారి పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ అడుగుతాడు, ఏందయ్యా ఈ పులి నా మీద దాడి చేస్తుందని. అది దాడి చేసిన తర్వాత నేను కూడా తిన్నాను, ఎదురు చూస్తున్నానయ్యా అంటాడు. అలా ఉంది 2024 ఎలక్షన్కి ముందు కూటమికి నాయకుల యొక్క తీరు. వారందరూ ఈ కడియం రూపంలో సూపర్ 6 హామీల్ని, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అనే హామీని కడియం రూపంలో చూపించి బడుగు బలైన వర్గాల దగ్గర ఓట్లు దండుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ముసలి పులి ఎలా దాడి చేసిందో అలా బడుగు బలైన వర్గాల మీద దాడి చేసి అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గతంలో మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ వార్డులో ఇవాళ రాజశేఖర్ అన్న కూడా వస్తానని చెప్పాడు. మరి ఆయనకి కాకుమాన రాజశేఖర్ గారు ఏదో పని ఉండి రాలేకపోయారు. లేకపోతే మనకి ఆయన కూడా ఉంటే బాగుండేది అనుకున్నాం. మీ అందరికీ చైతన్యం కలిగిన ఈ వార్డు ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, తర్వాత ఉద్యోగస్తుల పిల్లలు అందరికీ అవగాహన ఉన్న మనుషులే. కొత్తగా రాజకీయం గురించో జరుగుతున్న పరిణామాల గురించో పెద్దగా వివరించాల్సిన పనిలేదు అనుకుంటా. ఇవాళ మొన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెన్షనర్స్ అందరూ ధర్నా చేస్తూ ఉన్నారు. ధర్నా కడిపోయి పలకరించారు. వాళ్ళు ఏమన్నారంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంది అన్నారు. మనకేదో ఇతను ఆ మాట ఈ మాట చెబితే ఎలక్షన్లో నమ్మాము. జగన్ గారు ఏమన్నా ఉన్నది చెప్తాడు, ఈయన ఆశలు పెట్టి మమ్మల్ని మోసం చేశాడు, డిఏ కూడా ఇవ్వలేదు, ఇవ్వాల్సిన శాతం కూడా తగ్గించాడని చెప్తా ఉంటే, అంటే అమాయకుల్ని మోసం చేశాడు అనుకున్నాం కానీ ఎంప్లాయీస్ని, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా మోసం చేశాడని మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇక్కడ నిరుద్యోగం ఉందని చెప్తున్నారు. మామూలుగా అయితే ఈ ప్రభుత్వం చెప్పింది ఏమని, నిరుద్యోగ యువకులు ఎవరున్నా నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఉద్యోగాలు సంవత్సరానికి 4 లక్షల కాడికి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు తెస్తామని ఇంతవరకు ఒక ఉద్యోగం కూడా తేకపోగా, ఉన్న ఉద్యోగాలు వాలంటీర్లు అయితేనేమి, తర్వాత రేషన్ బళ్ళ మీద పనిచేసే వాళ్ళు అయితేనేమి,
అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు అయితేనేమి, అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది తొలగించి సుమారు 3 నుంచి 4 లక్షల మందికి ఉన్న ఉపాధి పోగొట్టాడు చంద్రబాబు నాయుడు. సరే, ఆయన 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఎక్కడుందంటే సమాధానం చెప్పకపోగా నిలదీస్తున్న ప్రతిపక్ష నాయకుల్ని 4 మందం 4 గోస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం డబ్బులు వేయని కార్యకర్తలందరినీ, పార్టీ మొత్తాన్ని రోడ్డు మీద నిలబెట్టి కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నాలు చేపిస్తే పరువు పోతుందని 1 సంవత్సరం కొట్టి 2వ సంవత్సరం వేశారు. ఇక మిగతా సిలిండర్లు అని చెప్పారు. 1 సిలిండర్ ఇచ్చినట్టుంది, ఆ పథకం అయిపోయిందని చెప్తున్నాడు. అంటే మనం కోడిని ఏలగట్టి మీరందరూ తిన్నట్టు ఫీల్ అవ్వండి అన్నట్టు, కోడిని బుచ్చుపీకి ఏలగట్టి అందరు తిన్నట్టుగా మనం ఫీల్ కావాలా? అదేమంటే మీకు కళ్ళు మూసుకుపోయినాయా, లేకపోతే మీ 4 మందం ఎక్కిందా, కోసేస్తాను. ఆయన చెప్పే అబద్ధాలను నమ్మితే తెలివైన వాళ్ళు, ఆయన చెప్పే అబద్ధాలు నమ్మకుండా ఇదేందని ప్రశ్నిస్తే పనికి మాలినోళ్ళు. ఇప్పుడు అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాజేష్ ఒంగోలు నగరాభివృద్ధిలో భాగంగా టంక్ రోడ్ను 100 రోజులు విస్తరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని టంక్ రోడ్ అసోసియేషన్ అధ్యక్షులు కురపాటి సత్యనారాయణ తెలిపారు. స్థానిక టంక్ రోడ్లోని అంబికా లభించాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 2003 టీడీపీ ప్రభుత్వంలో 48 అడుగులు చేపట్టి ఇక చేపట్టబోమని చెప్పి మళ్ళీ విస్తరణ చేపట్టడం దారుణమని అన్నారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నారు. రోడ్డు విస్తరణ పనులు రాకపోతే త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోరపాటి సత్యనారాయణ, దేవతల వినోద్ తదితరులు ఉన్నారు. జాతర మీద యాంటీగా ఉంది బ్రహ్మవారం అంతా. ఏం చేయాలి మనం? ఎట్టుకోవాలి. ఈ కంట్రోల్ అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తే ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి ఉన్న ఈ ఆస్తులు కష్టపడి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎట్టుకోవాలి. జనం వీళ్ళ ఫ్యామిలీస్ ఏం కావాలి? ఇది ఒక ధర్నా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్ మెమోరాండం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టరేట్ దగ్గర పందిరేసి కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. అందరూ ఎవరి సమస్యల కోసం వాళ్ళు చేస్తున్నారు. అలానే మనం కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ ఆవశ్యకత ఉంది. ఇప్పుడు బ్యాండ్ పెట్టుకొని ఎట్లా ఊరేగింపు చేశారో అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తూ పోయారు. ప్లాస్టిక్ కవర్లు తీసేయాలి, వాడకం వద్దు అని చెప్పి ఒక ధర్నా నిర్వహించారు. ఇప్పుడు అలాగే మనం కూడా ఒక బ్యాండు పెట్టుకొని పబ్లిక్లో తెలిసేట్టుగా ఆ న్యూస్ వాళ్ళు మన దగ్గరికే వచ్చేట్టుగా మనం చేసుకోవాలి. అక్కడ కూర్చుంటే వస్తారు. ఈ న్యూస్ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మేము ఇలా చేయబోతున్నాం అంటే ఆ న్యూస్ వాళ్ళు మన దగ్గరికే వస్తారు. మన దగ్గరికే వచ్చి వాళ్ళు మీ సమస్యలు ఏంటి కనుక్కొని వాళ్ళు పేపర్లో ముద్రిస్తారు. ముద్రించిన తర్వాత చంద్రబాబు నాయుడు దాకా పోద్ది ఈ వ్యవహారం. తరువాత ఇప్పటి వరకు కూడా మేము ఎమ్మెల్యే గారితో సుహృద్భావ వాతావరణంలో మా శ్రేయోభిలాష సూచన మేరకు మేము మీడియా వరకు రాలేదు. వారితో సత్సంబంధాలు నెలకొల్పే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు మా శక్తికి మించి వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దాదాపు 3-4 సార్లు ఎమ్మెల్యే గారితో మేము ప్రస్తావించినప్పటికీ వారు ఈ యొక్క రోడ్డు విస్తరణ విషయంలో ఎందుకనో వారు మాతోటి రాజీ పడటం లేదు. కాబట్టి మేము ముఖ్యంగా కోరుకున్నది ఏమంటే ఈ ప్రస్తుతం విస్తరణను ఆపుకోనండి.
కాని పక్షంలో ఇది నేను ఇవాళ ఇప్పుడు జనరల్ బాడీ కాన్ఫరెన్స్ చేస్తున్నాను, దాంట్లో ఆమోదం పొందాలి. 60 అడుగుల వరకు విస్తరిస్తే ఈ 140 షాపుల వారు కాస్త 40 షాపుల వరకే లిమిట్ అవుతాయి. అప్పుడు గవర్నమెంట్ మీద కూడా భారం ఉండదు. తర్వాత ఇంకొక విషయం, ఇక్కడ నా డిమాండ్లు ముఖ్యంగా ఉన్నాయి. ఈ 40 లేదా 38 షాపుల వాళ్ళకి కంపల్సరీగా వారికి సైటు అలాట్ చేయాలి. ఏదైతే పూర్తిగా కోల్పోతున్నారో వాళ్ళకి సైట్ అలాట్ చేసి షాపులు కట్టించి షాపులు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే మా యొక్క షాపుల జోలికి రావాలని కోరుతున్నాను. తర్వాత ఎవరైతే పార్షియల్గా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి కాంపెన్సేషన్ చెల్లించాలి. టీడీఆర్ బాండ్స్ ఇవాళ చెల్లుబాటులో లేవు. 100కి 40 పైసలు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. అది ఎవరు కొంటారో లేదు తెలియదు. తర్వాత ఈ మధ్య రీసెంట్గా వైజాగ్లో గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్స్ అలాట్ చేసి సుమారు 150 కోట్లు క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఈ బాండ్స్ అనేది ఎంతవరకు నమ్మాలో మాకైతే తెలియదు. కాబట్టి మాకు మానిటరీ కాంపెన్సేషన్ ఎవరైతే షాపులకు పాక్షికంగా పోతున్నారో వాళ్ళకి క్యాష్ ఇస్తే ఆ డబ్బులు పెట్టుకొని వీళ్ళు రిపేర్ చేసుకోవాలా. ఎందుకంటే ఏ షాప్ గది ఇచ్చినా కూడా వాళ్ళ 5 నుంచి 10 లక్షలు మినిమం అవుద్ది. వ్యాపారాలు అంతంత మాత్రమే. కాబట్టి మీరు దయచేసి మా యొక్క విన్నపాన్ని మన్నించి మాకు సానుకూలం చేయవలసిందిగా కోరుచున్నాను. మేము కూడా మీ యొక్క ప్రజల్లో భాగమే. మా యొక్క క్షేమం చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. ఇది ప్రెసిడెంట్ని ఇప్పుడు నిన్న సాయంత్రం 100 అడుగులకి నోటీసులు వచ్చినాయి. ఈ 100 అడుగులు తీసుకున్నా కూడా ఏ షాపు ఇంతకంటే ఎక్కువ లోతు లేదండి. దరిదాపుగా 130 షాపులు పూర్తిగా మాయమైపోతాయి. ఆ తర్వాత మిగతా షాపులు కూడా దేనికి పని రాకుండా పోతాయి. తర్వాత ఇది ఆస్తి ఒకటే కాదండి, ఇది 200 కుటుంబాలే కాదు, వంశాలకి 200 వంశాలకి జీవనాధారం. ఒక వంశంలో ఒక సమర్థుడు ఉంటాడు, ఒక అసమర్థుడు ఉంటారు. సమర్థులకి ఇదే ఆధారం, అసమర్థులకి ఇదే ఆధారం. ఇది లేకపోతే ఆ వంశం తారుమారైపోతుందండి. అదే కాకుండా ఈ యొక్క షాపు చిన్న షాపే, వాళ్ళకి ఆ వంశానికి పిల్లకాయలు, పెళ్ళిళ్ళు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, తర్వాత అందరూ సీనియర్ సిటిజన్స్ అండి. ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు పనిచేసి కూలి మనిషిగా పోవడానికి శక్తి లేదు, వ్యాపారం పెట్టుకునే శక్తి లేదు. వాళ్ళకి దాని మీద వచ్చే అద్దె ఏదో అంత అదివరకే వాళ్ళ యొక్క జీవనాధారం. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి తమ్మిమన్సారి పర్యటించి స్థానిక ఆర్టిస్ట్ బస్టాండ్ వద్ద ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుబాటులో ఉన్న వసతులను, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రినాథ్, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ తదితరులు ఉన్నారు. అన్ని కస్టమర్స్ లో ఉంది. దాంట్లో కాబట్టి స్ట్రీమ్ లైన్ ఇమీడియట్. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్ అది యాక్చువల్గా ఎంఆర్పీ రేట్ నుంచి ఎక్కువ అవుతుంది.
ఎంత 1 లీటరు 20 కొంచెం ఇదేంటంటే డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లం అది వివాదం సమర్థం. నమస్కారం.